హలో ఆగండి ఆగండి ఇన్స్టాగ్రామ్లో ప్రేమలు అనేవాళ్ళు ఈ ఒక్క వీడియోని ఒకసారి చూసేయండి. ఇన్స్టాగ్రామ్ని మంచికి ఉపయోగించుకోవాలి, కానీ ప్రేమలు అక్రమ సంబంధాలకు ఉపయోగించుకోవద్దు. ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాంట్ ప్రేమ పుడుతోంది, తర్వాత మోసం చేయడం కామన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు చంపడం, చనిపోవడం ఇలాంటివే జరుగుతున్నాయి. 99% ఫెయిల్యూర్స్ ఉన్నా మళ్ళీ అలాగే చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసి మాది గొప్ప ప్రేమ, అలాంటివి మాకు జరగవు అని చెప్పే వాళ్ళ కూడా చివరికి ఏమైందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా చెప్తూనే కర్ణాటకలోని ఓ జంట దవనగిరిలో శ్వేత అనే అమ్మాయి చాలా సంతోషంగా భర్తతో ఉంది. భర్త చాలా మంచోడు, పిల్లలు చాలా బంగారు తల్లుల్లా ఉన్నారు. కానీ ఆమెకు ఇన్స్టా పిచ్చి, కాస్త అందం ఉంది. ఆ అందాన్ని ప్రపంచానికి చూపించాలనే కోరిక ఉంది. భర్త ఎంత వద్దని చెప్పినా, ఇలాంటివి మనకు సెట్ కావు అని చెప్పినా కానీ టైంపాస్ కాకపోతే వేరే వీడియోసో బుక్సో చూస్తూ కాలం గడిపేయు. కానీ ఇలాంటివన్నీ మనకు సెట్ కావు అని ఎంత చెప్పినా తను వినలేదు. రోజుకి రీల్స్ చేయడము, ఆ పిచ్చి ఎక్కువ అవుతూ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మానేసింది. ఎందుకంటే లైక్స్ కామెంట్స్ చెక్ చేస్తూ రోజులుగా గడిపేసింది. అలా చెక్ చేస్తుండగా రోజు ఒక పర్సన్ వరుసగా లైక్లు కొడుతున్న గమనించి రోజు తన లైక్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది. అతను విజయ్ అనే వ్యక్తి. తను కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏమిటంటే విజయ్ అనే వ్యక్తి శ్వేత ఊరికి దగ్గరలో ఉండడం గమనార్హం. శ్వేత బయో చెక్ చేస్తున్నప్పుడు తన ఊరు తన దగ్గరలో ఉండడం, తను రోజు తన వీడియోకి లైక్స్ కొట్టడము, తన అందాన్ని పొగుడుతూ ఉండడము, ఇవన్నీ చూసిన శ్వేత మురిసిపోతూ ఉండేది. అతను కూడా రీల్స్ చేస్తూ ఉండేవాడు. తన రీల్స్కి లైక్ కొట్టడము, కమెంట్స్ చేయడము, ఇలా ఒకరికి మధ్యలో పరిచయం చాలా పెరిగిపోయింది. దానితో ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి ఐ లవ్ యూలు చెప్పుకొని ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. శ్వేత తన భర్తను పిల్లలను మరిచిపోయి ప్రేమాయణం సాగిస్తూ వచ్చింది. ఇలా జరుగుతుండగా శ్వేత భర్తకు డౌట్ వచ్చింది. ఇలా చేస్తూ ఎన్ని రోజులు చాటుమాటుగా ఉంటారు, ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. తన భర్త తినను మందలించారు, సర్ది చెప్పారు. ఎంత చెప్పినా శ్వేత వినకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. తన పేరెంట్స్ని కూడా పిలిపించి మాట్లాడడంతో శ్వేతకు సర్ది చెప్పారు. అప్పుడు వరకు శ్వేత సరే అన్నది. పిల్లల కోసమైనా కలుసుందాము అని చెప్పారు. దానికి తను ఓకే చెప్పింది. కానీ విజయ్ తన మీద ఒత్తిడి తేవడంతో నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నన్ను నువ్వు వదిలేయొద్దు ప్లీజ్ అంటూ బతిమలాడాడు. సరే అయితే నేను నీతోనే ఉంటా, నాకు నా భర్త వద్దు అని చెప్పేసి రహస్యంగా కలవడం మొదలుపెట్టింది. ఇది తెలిసిన భర్త నువ్వు మారవింకా, నాకు విడాకులు ఇచ్చేయి అన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటాను, నువ్వు పిల్లల్ని టచ్ కూడా చేయొద్దు, నేను పిల్లలతో హ్యాపీగా గడుపుతాను అంటూ తన శ్వేతను వెళ్ళిపోమని చెప్పేశాడు. అప్పుడు తను విజయ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు విజయ్ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళిద్దరూ వెళ్ళి కలిశారు. విజయ్ వాళ్ళ పేరెంట్స్ దాన్నెందుకు పెళ్లి చేసావు, దానికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, అది నీ దగ్గర డబ్బు అందం ఉందని నీ దగ్గరికి వచ్చింది, నువ్వు కాకుంటే నీ అందం పోతే అది ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది అని తిట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. తర్వాత విజయ్ కొన్ని రోజులు నువ్వు నాతోనే ఉండు, నేను ఎలాగైనా మా పేరెంట్స్ని ఒప్పిస్తాను అని చెప్పాడు. ఇలానే తనను నమ్మించి కావాల్సినన్ని రోజులు వాడుకొని తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వు నాకు వద్దు అని చెప్పేసి తనను ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. ప్లీజ్ నన్ను అలా మోసం చెయ్యొద్దు, నేను నీకోసం నా పిల్లల్ని భర్తని వదిలేసి వచ్చాను, నువ్వు నన్ను మంచిగా చూసుకుంటానని చెప్పావు కదా, మరెందుకు ఇలా మోసం చేశావు అని అడిగింది. తనని బతిమలాడుకుంది. కానీ విజయ్ మాత్రం ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, నువ్వు నాతో ఉండడానికి వీల్లేదు అంటూ తనను తరిమేశాడు. దాంతో శ్వేత కుమిలిపోయి తను ఒక సూసైడ్ లెటర్లో విజయ్ నా చావుకి కారణం అని చెప్పి 4-5 లెటర్లు రాసేసి తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇలా చనిపోవడం వల్ల పాపం తన ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు. నువ్వు ఒంటరిది అయిపోయింది. ఇది అవసరమా అండి? ఇన్స్టాగ్రామ్లో ప్రేమలు పెళ్ళిళ్ళు, తన జీవితం మొత్తం కోల్పోయింది. ఇన్స్టా ప్రేమలు నమ్మకండి. ఈ రోజుల్లో దగ్గర ఉండి పెళ్లి చేసిన వాళ్ళవే నమ్మకం ఉండట్లేదు. ఇన్స్టాలో ఏమీ ముఖం తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే తరహాలో కర్ణాటకలోని మరొక ఇన్స్టా ప్రేమ చైతన్య. ఈవిడ చాలా యాక్టివ్గా ఉండేది ఇన్స్టాగ్రామ్లో. ఆమె అందానికి అందరూ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. దీంట్లో చేతన్ కూడా ఒకడు. తను రోజు తనని ఫాలో అవ్వడం, లైక్లు కొట్టడం, కమెంట్లు పెట్టడం చేసేవాడు. ఇది గమనించిన చైతన్య తనకు రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇలా ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరిగింది.
అది కాస్త పెద్దల వరకు తీసుకెళ్ళి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, ఇద్దరము ఇష్టపడ్డాము అని చెప్పారు. దీనికి తన పెద్దవాళ్ళు కూడా వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో ఒప్పుకున్నారు. కానీ ఇంతలో చేతన్ ఇలా మాట్లాడడం వేరే వాళ్ళతోనూ, ఇన్స్టాలో వేరే వాళ్ళను కూడా ఫాలో చేయడం, వాళ్ళను కూడా లైక్లు కొట్టడం లాంటివి చైతన్య చూడడంతో, నువ్వు నాతోనే కాదు అందరితో ఇలాగే ఉంటున్నావు, నేను నిన్ను ఎలా నమ్మాలి అని అడుగుతుంది. ఇలా ఇద్దరికి ఒకరి మధ్య ఒకరికి పెద్దగా వివాదాలు పెరిగిపోయి చేతన్ విడిపోతారు. చేతన్కి చైతన్య అంటే చాలా ఇష్టం. తను చాలా బ్రతిమలాడుకుంటాడు. నేను ఇలా ఎవరిని మోసం చేయలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. లేదు, నువ్వు అందరితో ఇలాగే ఉంటున్నావు, నిన్ను నమ్మడం ఎలా, నువ్వు నాకు వద్దు అంటూ ససేమిరా చెప్పింది. దీంతో చేతన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సూసైడ్ చేసేసుకున్నాడు. ఇలా ఇన్స్టాగ్రామ్లో ప్రేమతో మరొకరు బలి అయిపోయారు. ఇదే తరహాలో ఇంకొక ప్రేమ కథ ఉండడం గమనార్హం. సచిన్ సత్యనారాయణకు పడిపోయింది స్నేహ. ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్న వీరిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించడంతో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2 నెలల్లోనే స్నేహ గర్భవతి అవ్వడం, బాబు పుట్టడం జరిగింది. కానీ సచిన్ సత్యనారాయణ ఏం జాబ్ చేయకపోవడంతో తన బాబును పోషించలేక తనను అమ్మేయాలని అనుకుంటాడు. దీంతో గొడవలు పెరిగిపోయి ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయి పోలీసుల వరకు వెళ్ళింది గొడవ. ఇలా చాలా రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరూ దూరంగా ఉండలేక మళ్ళీ ఇద్దరు కలిశారు. కానీ తనకు మొదటి నుంచి స్నేహ మీద అనుమానం ఉండడంతో తను 7 నెలల గర్భవతి అయిన తరువాత తనను కడుపు మీద తంతూ చాలా దారుణంగా చంపేశాడు స్నేహాని. ఎక్కడండి ఒకరంటే ఒకరం పడిపోతాము, చచ్చిపోతాము, ఇవన్నీ చెప్తారు కదండి ముందు. ఇన్స్టాలో ప్రేమలన్నీ ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్. సో జాగ్రత్తగా ఉండండి. ముక్కు మొహం తెలియని వాళ్ళను ప్రేమించకండి, గుడ్డిగా నమ్మకండి. మీలో ఎంతమంది ఇన్స్టాలో సక్సెస్ఫుల్ లవర్స్ ఉన్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియోతో ఒక్కరైనా మారతారు